ఆశలు అనే వాటి మీదనే మనం పరిగెడుతున్నాం. అంటే పరిగెడుతున్నాం కానీ అవి మనకి అందుకోలేకపోతున్నాం. ఆశలమ్మని పరిగెత్తకుండా మన ఆశలు అనే వాటి ఎట్లుంటాయి అంటే సీతాకోక చిలుకల్లాగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది సీతాకోక చిలుక చాలా అందంగా ఉంటుంది. దాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దొరకదు. ఆశలు కూడా అలాంటి సీతాకోక చిలుక లాంటి చెప్పినే మనకి ఇదే కూడా అలాంటి ఆశలని అవన్నీ మనకి ఆ సీతాకోక చిలుక దొరకాలి అంటే మనం ఏం చేయాలంటే తోటలో మనం పోయి పనిచేస్తున్నాం. ఆ తోటలో పనిచేసుకుంటూ ఆ చెట్టు కింద పడ్డ ఆ చెట్లని ఏదైతే ఉందో దానికి ఒక పాదు తీయాలి. చెట్టుకి పాదు తీసి దానికి పూసిన పూలని ఎంజాయ్ చేస్తుంటే ఆ పూలని గాడిపోయిన పూలు తెంపేస్తూ తర్వాత నీళ్ళు కొడుతూ ఆ తోటకి నీళ్ళు కొడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కల ఉన్న సీతాకోక చిలుకలన్నీ మన మీద వచ్చి వాడతాయి. మన అలా చేసుకుంటూ పోతుంటేనే ఆ సీతాకోక చిలుకలు మనం పరిగెడితే దొరకవు. మనము పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దొరకవు. మనం ఆ తోటలో పనిచేస్తే ఆ మకరందాన్ని కోసం వచ్చిన పూలన్నీ ఆ తోటలో మనం ఉంటాం కాబట్టి ఆ మకరందంతో పాటు మన మీద భుజాల మీద సీతాకోక చిలుకలు వాలుతాయి. అప్పుడు వాటిని మధురంగా మనం తీసుకొని పట్టుకుంటే ఆ ఎంజాయ్ వేరే ఉంటుంది.